హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 YouTube channel. Good luck to AP10 YouTube channel. This is Aparav Jabardast. AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కోవూరుపల్లి చెరువును అమ్మిన వారిని అధికారులు సస్పెండ్ చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శివ నాయకకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోవూరుపల్లి చెరువును 4 ఎకరాల దాకా ఆక్రమించుకొని గోడలు నిర్మించుకొని లైటింగ్లు, రోడ్లు అన్నీ వేశారని తెలిపారు. చెరువు సగం వరకు ఆక్రమణ ఉందన్నారు. చెరువుకు సంబంధించి 4 ఎకరాల దాకా ఆక్రమణ ఉందని ఇరిగేషన్ అధికారులు తేల్చారని చెప్పారు. గత పాలనలో నాయకులతో బిలాఖత్ అయ్యి రెవెన్యూ అధికారులు, వైసీపీ కోవూరుపల్లి పెద్ద నాయకులు 40 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేశారని తెలిపారు. దానికి సంబంధించి MRO పర్మిషన్, VRO రిపోర్టు అన్నీ చకచకా జరిగిపోయాయని తెలిపారు. బోగోలు మండలంలో వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకొని STS భూములలో 100 ఎకరాల దాకా గ్రావెల్ ఎత్తారని తెలిపారు. చెరువులు, ఇతర ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం కాకుండా కాలేజ్ పక్కన ఉన్న CJFS భూములు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఉన్నారని అన్నారు. అన్ని రియల్ ఎస్టేట్ భూములపై విచారణ జరిపి ఆక్రమణదారులను తొలగించడమే కాకుండా పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, 40 లక్షల రూపాయలు రికవరీ చేస్తూ ప్రభుత్వానికి జమ చేయాలని, బాధ్యులైన VROను సస్పెండ్ చేయాలని ఆర్డీఓను కోరారు. గ్రామంలో కోరుపల్లి, మా బోగోలు మండలంలోని కోరుపల్లి గ్రామే కాకుండా కోరుపల్లి చెరువే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకోవటాలు, గ్రావులు దువ్వుకోవటాలు, 100 ఎకరాలు సర్వనాశనం చేశారు నాయకులు. మళ్ళీ అదే నాయకులు దాదాపు కోరుపల్లి చెరువుని 5 ఎకరాల దాకా ఆక్రమించుకొని దానికి గోడ కట్టేసి లైట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మళ్ళీ దీని ప్లాట్ల కోసం ప్రజల్ని ఇస్తున్నారు. అది అంతా కూడా మేము వెలుగులోకి తీసుకొచ్చాము. అది వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అదంతా కూడా తీసేశారు. అయితే దాని మీద పంచాయతీకి పర్మిషన్ ఇచ్చిందా పంచాయతీ సెక్రటరీ, ఆ పంచాయతీకి దానికి కన్వర్ట్ ఇచ్చింది ఎవరు, MRO సర్టిఫికేట్ ఇవన్నీ తేలాల. ఎందుకంటే 40-50 లక్షల రూపాయలు వాళ్ళ కాడ తీసుకున్నప్పుడు, ఈ చెరువును అమ్ముకున్నప్పుడు ఏ అధికారి అమ్ముకున్నాడు, ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఏ నాయకుడు అమ్ముకున్నాడు, అదంతా తెలుసు కాబట్టి వాళ్ళంతా మన ఆర్డీఓ గారికి ఈరోజు మన ప్రజా విద్యుత్తుల వేదిక ద్వారా నేను ఇచ్చాను. అది సమగ్ర విచారణ జరిపిస్తున్నాడు. మేము కూడా అదంతా కొట్టేసాము అన్నాడు. కొట్టేసే కాదు, ఎవడు అమ్మాడు అసలు గ్రామంలో నాయకుడు ఎవడు, 30 లక్షలు 40 లక్షలకు అమ్ముకున్నవాడు ఎవడు, అది తేలాలి. అమ్ముకున్న పర్మిషన్లు ఇచ్చిన వారు పంచాయత్ సెక్రటరీ గారు, MRO గారు, VRO ప్రధాన పాత్ర వహించింది. VRO దానికి అది ప్రభుత్వం భూమి, అది చెరువు పారంభక భూమి, చెరువు లోపల కూడా నువ్వు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎట్లా అమ్ముతావు? ఆ VRO ఎవరో కూడా తేలాలి. ఆ VRO కూడా చాలా డబ్బులు తీసుకున్నారు. వీళ్ళంతా కూడా చెరువుల కింద అందరికి రియల్ ఎస్టేట్కి అమ్మేసి కోట్ల రూపాయలు జమ చేసుకున్నారు. గతమంతా కూడా ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం బెదిరించే అధికారులందరూ కూడా వాళ్ళందరూ తేలాలా, వాళ్ళందరూ అరెస్ట్ అవ్వాలా, వాళ్ళందరినీ జైలుకి పంపిస్తేనే రెండో వాళ్ళు మేము చేయమని చెప్తారు. పేదలకు చెరువు భూములు అమ్మేది ఎవరు? దుర్మార్గులు అమ్మితే గ్రామస్తుడు నాయకుడు అమ్మాడు, నువ్వు ఎట్లా సంతకాలు పెట్టారు? సర్వే చేశారు కదా, సర్వే చేసిన వాడు ఎవరు, అమ్మినోడు ఎవరు, పర్మిషన్ ఇచ్చినోడు ఎవరు, అన్నీ తేలాలి. కాబట్టి ఇప్పుడే కదా రేపు కలెక్టరేట్కి కూడా దగదా చేస్తాం. తప్పకుండా మా భూములు మాకు చెందేందుకు పోరాడతాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.